అందరికీ నమస్కారం అండి. హోటల్ స్టైల్‌లో పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఒక రూ. 20 పాలకూర తీసుకోండి. పాలకూర ఎక్కువే ఉండాలండి. రూ. 20కి నాకు 10 కట్టలు ఇచ్చారు. వాటిని శుభ్రంగా కడిగి ఒక జాలీలో వేశాను. తర్వాత మళ్ళీ ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఆ పాలకూర ఇందులో వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద ఉడికించాలి. ఒక 10 నిమిషాల వరకు ఉడికించాలండి. మరీ ఎక్కువ ఉడికించొద్దు. ఇలా అన్నప్పుడు ఒకసారి తిప్పండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మరీ పేస్ట్ అయ్యే వరకు ఉడికించొద్దు. దీన్ని ఒక గిన్నె తీసుకుని దాని మీద జాలి పెట్టుకుని దీన్ని ఇందులో వేసేయండి. నీళ్ళంతా ఫిల్టర్ చేయాలన్నమాట. దీన్ని చల్లారినాక ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి వేసుకుని మూత పెట్టి మిక్సీ వేయండి. ఫైన్ పేస్ట్ అయ్యే వరకు చేసుకోవాలి. ముక్కలుగా చేసుకోవద్దు. ఇది 200 గ్రాముల పన్నీర్ అండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు రెడీ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. ఎక్కువ ఆయిల్ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. హోటల్ స్టైల్ పన్నీర్ కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇందులో ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసుకుని వేగినాక 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోండి. పాలకూరలో సాల్ట్ ఉంటుందని చూసి వేసుకోండి, లేకపోతే ఎక్కువైపోతుంది. ఇందులో అర స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ రావాలి. ఇందులో 2 పెద్ద స్పూన్ల కారం వేసుకోండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పాలకూర వేసి గ్లాసున్నర వరకు వాటర్ వేసి మీడియం మంటలో ఉడికించండి. ఈ విధంగా ఉడికినప్పుడు సగం కూర పైగా ఉడికిపోయినాకే పన్నీర్ వేసుకోండి. ముందే వేస్తే పన్నీర్ వాటర్ కింద అయిపోతుంది. సగం కూర ఉడికినాక పన్నీర్ని వేసుకుని ఇలా ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడే కూర రెడీ అయినట్టు. సిమ్లో పెట్టి చాలాసేపు ఉడికించాలండి. అప్పుడే కూర రెడీ అవుతుంది. లాస్ట్లో అర స్పూన్ గరం మసాలా వేసుకోండి. దీంట్లో లాస్ట్లో ఫ్రెష్ క్రీమ్ వేస్తే బాగుంటుందండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ తీసి ఒక స్పూన్తో తిప్పి క్రీమీలా అయినాక లాస్ట్లో వేసుకోండి. ఇది రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా నా వీడియోలు చూడండి. లైక్